ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 3 సార్లు ఎంపీ అయ్యాడు. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈ జిల్లా మీరు చేసిన ఒక్క కార్యక్రమం చెప్పండి. ఇదో పలానా పని మేము జిల్లా చేశాం అని చెప్పి ఒక్క కార్యక్రమం చెప్పండి. నువ్వు కాదు, మీ కుటుంబం ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారు. మీ నాన్నగారు కానీ మీ చిన్నాన్నగారు కానీ మంత్రులుగా ఉన్నారు. ఒక్క కార్యక్రమం చెప్పండి మీరు చేసిన కార్యక్రమం ఈ జిల్లాకి, ఈ వెనుకబడిన జిల్లాకి, ఈ రైతు ఆధారిత జిల్లాకి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. అదే మా హయాంలో చెప్పమంటారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దివంగత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మా చిన్నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు బలగ ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి, రిమ్స్ ఆసుపత్రి ఆ రోజు మా చిన్నాన్న హయాంలోనే వచ్చింది. అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ వెనుకబడిన వర్గాల వారికి, పేద పిల్లలకి చదువు చెప్పడానికి ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీ ఆ రోజు మా చిన్నాన్న మంత్రిగా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలోనే వచ్చింది. ట్రిపుల్ కాలేజ్ గానీ, వంశధార కుడికాల పనులు గానీ అవన్నీ కూడా ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా మా చిన్నాన్న మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అదేవిధంగా మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు మూలపేట పోర్టు చూడండి, 3,800 కోట్ల రూపాయలతో 3,800 కోట్ల రూపాయలతో మూలపేటలో పోర్టు కట్టి అక్కడ సుమారు 3,000 ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు 3,000 ఉద్యోగాలు. ఆ పోర్టు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేడియస్ లో మొత్తం అంతా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తాయి, గొడవన్స్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వెనుకబడిన జిల్లాకు మీరు చేయాల్సిన కార్యక్రమం అవి కదా. ఈరోజు చూడండి, ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతూ రక్తం దొక్కతో చనిపోతుంటే వారి కోసం జగన్మోహన్ ఎన్నికల ముందు చూసి గెలిచిన వెంటనే వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. భూగర్భ జలాల్లో నీరు తాగి ఆ కలుషిత నీరు తాగడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని చెప్పి గ్రహించి, ఎక్కడ హిరమండలో చెప్పండి, ఇక్కడ హిరమండ మన పక్కన పాతపట్నం దగ్గర ఉన్న హిరమండలం నుంచి నీరు ఎత్తుకెళ్లి రిజర్వాయర్ ద్వారా 6 మండలాలు, ఉద్దాన ప్రాంతం అంటే 6 మండలాలు, పలాస, ఇచ్చాపురం 6 మండలాలకు తాగునీరు అందించే కార్యక్రమం. దాంతో పాటు అక్కడ సుమారు 300 కోట్ల రూపాయలతో ఆసుపత్రి కట్టడం, ఇక్కడ రిజర్వాయర్ తో పాటు అక్కడ ఆసుపత్రి కట్టడం, కిడ్నీ పేషెంట్లు కట్టి అత్యాధునిక ఆసుపత్రి కట్టి, అన్ని సౌకర్యాలు, డయాలసిస్ జరిగిన అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి ఒకటి కట్టి ఉచితంగా పేదలకు వైద్యం చేయడం. 800 కోట్ల రూపాయలు అయింది దానికి. దాన్ని కొబ్బరిగా కొట్టింది ఆయనే, ఓపెన్ చేసింది కూడా ఆయనే. ఇది కదా నువ్వు పేదవాళ్ళు చేయాల్సిన కార్యక్రమం. వెనుకబడిన జిల్లాకి, ఇటువంటి వలస కూలీలు ఉన్న జిల్లాకి మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇవి కదా. ఇప్పుడు ఏమంటారు ఎంపీ గారు? కార్గో ఎయిర్పోర్ట్ కడతాడట. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ కడతాను. కార్గో ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే విమానాల్లో సరుకులు వెళ్ళిపోవడానికి. ఎవరు సరుకులు వెళ్తాయి? పేదవాడు పండించుకునే పంట వెళ్తుందా ఎయిర్పోర్ట్ లో, విమానంలో? పేదవాడు పండించుకునే కూరగాయలు వెళ్తాయా? మన నిత్యావసర వస్తువులు వెళ్తాయా? అవేం వెళ్ళవే. ధనవంతులు, వ్యాపారవేత్తలు, బడాబాబుకు సంబంధించిన సరుకులు